చాలా సందర్భాల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చేంతవరకు బాగానే వస్తారు. ఆ తర్వాత మారుమనసు పొందుతారు. మారుమనసు పొందుకొని బాప్తిజం తీసుకుంటారు. అక్కడతో నేను అన్ని ముగించుకున్నాను అనుకుంటారు. ఇక నా పని అంతా అయిపోయింది, నేను మారుమనసు పొందాను, నేను బాప్తిజం తీసుకున్నాను, ఓకే ఇక చాలు, సర్టిఫికెట్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకం వెళ్ళటానికి సర్టిఫికెట్ వచ్చేసింది. ఇక బాప్టిజం తీసుకున్నానుగా, నేను ఎట్లున్నా పర్లేదు, ప్రార్థన చేసినా పర్వాలా, చేయకపోయినా పర్వాలా, ఉపవాసం ఉన్న ఉపవాసం ఉన్న పర్లేదు, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానని నాకు నిరీక్షణ ఉంది, నేను పరలోకం వెళ్తానని నిరీక్షణ ఉంది. అందుకని చెప్పి అట్లానే ఉంటాం. పుట్టిన తర్వాత పాలు తాగాలి, పుట్టిన తర్వాత బందాడాలి, పుట్టిన తర్వాత లేవాలి, నడవాలి, క్రింద పడాలి, పరిగెత్తాలి, ఇవన్నీ చేయాలా? ఇవన్నీ అవసరం లేదు. కొంతమందికి నామకార్థంగా వస్తారు, వచ్చి రానట్టుగా వస్తారు, వచ్చేసి అక్కడ కూర్చుంటారు, కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తారు. అంతే, ఎదగాలనేటువంటిది ఆశ ఉండదు. మన పిల్లలు ఎదగకపోతే మనం సంతోషిస్తామా? ఆశీర్వదించిన తర్వాత ఆ పిల్లలు ఎదిగారా? ఆ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారా? దేవుని బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉన్నారా? అవును, ఉన్నారు. యేసు ప్రభు ఆశీర్వదిస్తే తప్పకుండా ఆశీర్వదించబడతారు. సో నన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలని, ఎదగాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము రక్షించబడిన తర్వాత సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తుతాడు.